ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తారని గట్టిగా భావిస్తున్నారు? ఆల్రెడీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ నవీన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరచడం జరిగింది. నవీన్ ఇక్కడ భారీ మెజారిటీతో గెలుస్తాడు. ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు, ఇది వాళ్ళ అడ్డా అంటున్నారు. వాళ్ళని కాదని నవీన్ యాదవ్ గారికి ఎందుకు వేస్తారు ఓటు? ఇంకా 10 రోజులుగా తెలుస్తుంది కదా ఎవరు అడ్డా అనేది. ఇప్పుడు నవీన్ గారికి ఎందుకు వేస్తారు అని అంటే ఇవాళ గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఏ రకంగా ప్రజలు హింసించింది, ఏ రకమైనటువంటి అభివృద్ధి దాంట్లో నిర్లక్ష్యం భావించింది, ఇవన్నీ పరిణామాలు తీసుకుంటారు. ఇప్పుడు 3 సార్లు గెలిచిండు కదా అని చెప్పేసి ఆయనకి వేయాలని ఎక్కడ లేదు కదా. కాబట్టి ఇవాళ వాళ్ళు అభివృద్ధి చేస్తే మేము వచ్చిన 2 నెలలే మొన్న మేము ఇక్కడ వచ్చి నుంచి 200 కోట్లు మేము అభివృద్ధి పనులు చేసినాం. మరి సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, వివిధ పనులన్నీ కూడా మేము చేసినాం. మరి ఆయన అభివృద్ధి చేస్తే ఇక్కడ ఈ పనులు ఎందుకుంటాయి? మీరు ఇక్కడ చూడండి, నేను అక్క తిరిగి వచ్చింది, అక్కడ డ్రైనేజీలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, వాటర్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి అది అభివృద్ధి ఎక్కడంటారు? ఆ రోజు అధికారంలో ఉన్న డామినేటర్స్ గెలవచ్చు, కానీ ఇవాళ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి సంక్షేమ పథకాలు అవన్నీ కూడా ఇవాళ నవీన్ గారి గెలుపు కోసం పనిచేస్తాయి.